भद्रं कर्णेभिः शृणुयामदेवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेमदेवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः 172వ పేజీ 45వ కారిక నాస్వాదయేత్ సుఖం తత్ర నిస్సంగః ప్రజ్ఞయా భవేత్ నిశ్చలం నిశ్చరశ్చిత్తం ఏకీకుర్యాత్ ప్రయత్నతః అహం బ్రహ్మ అస్మి నా నిజస్వరూపం బ్రహ్మ చైతన్యమే అనే జ్ఞానం చాలా దుర్లభమైనటువంటిది, చాలా కష్టసాధ్యం అన్నారు. కష్టసాధ్యం ఎవరికి అంటే కష్టంతో సాధించేటటువంటిది కష్టసాధ్యం, చాలా కష్టపడి సాధించగలిగేటటువంటిది కష్టసాధ్యం. ఎవరికి అది కష్టసాధ్యం అంటే ఎవరైతే అది పొందడానికి తయారుగా ఉండరో వాళ్ళకి కష్టసాధ్యం. ఎవరి మనస్సు అయితే తీవ్రమైనటువంటి ముముక్షత్వంతో వైరాగ్యంతో వివేకంతో ఉండదో వాళ్ళకి కష్టసాధ్యం. అందరికీ కష్టసాధ్యం కాదు. అందుకని కృష్ణ పరమాత్ముడు మనుష్యాణం సహస్రేషు, ఎంతో వేల మందిలో కొద్ది మంది మాత్రమే ఈ జ్ఞానాన్ని పొందుతారు అర్జున అన్నాడు. జ్ఞానం పొందడానికి వచ్చిన వాళ్ళల్లో కూడా సరిగ్గా తెలుసుకునే వాళ్ళు చాలా అరుదు. కారణం ఏమిటంటే అర్హతలు లేకపోవడమే. నేను ఐఏఎస్ ఆఫీసర్ని కావాలి అని కోరుకున్నాడు. కోరుకున్నంత మాత్రాన ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడా? కనుక కోరిక అనేటువంటిది అవసరమే, కానీ ఆ కోరిక తీర్చుకోవడానికి కావలసినటువంటి అర్హతలు ఉన్నాయా లేదా నా దగ్గర అని ప్రయత్నం చేస్తే ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడు. కానీ ప్రతిరోజు ధ్యానం చేస్తూ కూర్చొని నేను ఐఏఎస్ ఆఫీసర్ని కావాలి, నేను ఐఏఎస్ ఆఫీసర్ని కావాలి అంటే అవుతాడా? కాలేడు. ఆ సంకల్పం ఒకసారి చేసుకున్న తర్వాత ఆ సంకల్పం మనస్సులో గుర్తుంచుకొని దానికి చెయ్యవలసిన ప్రయత్నాలు చెయ్యాలి. ఆ ప్రయత్నాలు చేసేటప్పుడు అనేక ఆటంకాలు వస్తాయి, విఘ్నాలు వస్తాయి. ఆ విఘ్నాలు వచ్చినప్పుడు గమ్యం గుర్తుంచుకోవాలి. నేను అనుకున్నటువంటిది సాధించాలి కనుక ఎటువంటి ఆటంకాలు వచ్చినా నేను అది పొంది తీరాలి అనేటటువంటి నిశ్చయమైనటువంటి దృఢ సంకల్పం కావాలి, ధీరత్వం కావాలి, ధైర్యం కావాలి. ఏది సాధించడానికైనా దృఢత్వం కావాలి కదా. అదేవిధంగా నేను బ్రహ్మస్వరూపాన్ని ఏ స్వరూపమైతే తెలుసుకుంటే నాలో దుఃఖం పటాపంచలైపోతుందో, నాకు జనన మరణ దుఃఖాలు అనేటువంటివి లేకుండా పోతాయో అటువంటి బ్రహ్మజ్ఞానానికి నా ప్రయత్నం ఎంత ఉండాలి? ఆటంకాలు ఉంటాయి, కానీ ప్రయత్నం ఎంత ఎక్కువగా ఉంటే ఆటంకాలు అంత త్వరగా తొలగిపోతాయి. సూర్యుడిని కప్పేస్తాయి మబ్బులు, ఎప్పుడు ఉంటాయా? కప్పు ఉంటాయా? ఉండవు కదా, తొలగిపోతాయి. అదేవిధంగా మనం కూడా శాస్త్రం చదివినంత మాత్రాన జ్ఞాన నిష్ఠ రాదు అందరికీ. చదివేటప్పుడు కొన్ని అర్హతలు లేక, అర్హతలు ఉన్నా కూడా కొన్ని బలహీనతల వల్ల
మనిషికి కొన్ని బలహీనతలు ఉంటాయి, మానసిక బలహీనత. అతిగా నిద్రపోవడము, మనసు చాంచల్యము, బుద్ధి కుశలత ఉంది, కానీ ఏం ప్రయోజనం? మనిషి చెలిస్తూ ఉంటుంది మనస్సు. గౌడపాదాచార్యుల వారు శాస్త్రాన్ని బోధించేటప్పుడే మనకు కావలసినటువంటి సాధనలు చెప్తున్నారు. వినడం మాత్రమే సరిపోదు, విన్నదాన్ని తిరిగి 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 ఒక 1 అధ్యాయం 10 సార్లన్నా కనీసం విన్నావా? భగవద్గీత ముండకోపనిషత్తు కనీసం 5 సార్లన్నా విన్నావా? 5 సార్ల ఒకసారి నాకు తెలియదండి అన్నాడు. శాంతి సుఖం ఎట్లా వస్తాయి నాయనా? ఒక్కొక్కటి 5-6 సార్లు వినాలి, చదవాలి, రాయాలి, తిరిగి తిరిగి నెమరు వేసుకోవాలి. మన పిల్లలు ఊరికేనే పెద్ద పెద్ద ఉద్యోగాలకు వెళుతున్నారా? ఎంత కష్టపడి చదివితే వాళ్ళు పై ఉద్యోగాలకు వెళ్ళి సంపాదించి పేరు తెచ్చుకుంటున్నారు. మనం మాత్రం ఏం చేస్తున్నాం? క్లాసుకు వస్తున్నాం. గౌడపాదాచార్యుల వారు అడుగుతున్నారు, నేను అడగలేదు. క్లాసుకు వస్తున్నావు, చదువుతున్నావు, నువ్వు ఎంతసేపు నిధిధ్యాసనం చేస్తున్నావు అడుగుతున్నారు. ఉత్తమ అధికారులకి నిధిధ్యాసనం అక్కర్లేదు. వివేక వైరాగ్యం శమదమాది షట్క సంపత్తి ముముక్షుత్వం తీవ్రంగా ఉంటే నాకు ఈ జన్మలో మోక్షం వచ్చి తీరాలి అని సంకల్పం కలిగిన వ్యక్తికి వాళ్ళకి నిధిధ్యాసనం కూర్చొని చేయవలసిన పని లేదు. గురువుగారు చెప్పేటప్పుడే వాళ్ళకి అర్థమైపోతుంది. పశ్యన్ శృణ్మన్ స్పృశన్ జర్ఘ్రన్ బ్రహ్మాభ్యాసం, ఆ సమాధి వాళ్ళకి చాలు. బ్రహ్మాభ్యాస రూప నిధిధ్యాసనం, వాళ్ళకి సమాధి అభ్యాస రూప నిధిధ్యాసనం అవసరం లేదు. నేను ఏమీ చెయ్యను, నేను ఆత్మస్వరూపాన్ని అన్నీ చేస్తున్నప్పటికీ కూడా అహం అకర్త అని వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది ఎప్పుడు. అలా చేయగలిగిన వాళ్ళు ఎంతో ధీరత్వం కలిగిన వాళ్ళు, ధైర్యం కలిగిన వాళ్ళు, దృఢ సంకల్పం కలిగిన వాళ్ళు. కానీ 199 మందికి సమాధి అభ్యాస రూప నిధిధ్యాసనం అవసరం. బ్రహ్మాభ్యాస రూప నిధిధ్యాసనం ఈ శాస్త్రం చదివే వాళ్ళలో కూడా ఏ ఒక్కడికో వస్తుంది. అది ఆ నిధిధ్యాసనం కూడా. ఈ సమాధి అభ్యాస రూప నిధిధ్యాసనం కూర్చొని ఒక చోట మనస్సుని నిగ్రహించి ఆ యొక్క చింతన చేస్తూ ఉండాలి. నేనే బ్రహ్మస్వరూపాన్ని అని చింతన. ఆ చేసేటప్పుడు కూడా మళ్ళీ నిద్ర వస్తుంటుంది, లయ, విక్షేపం, మనసు ఎక్కడెక్కడికో పోతూ ఉంటుంది. కషాయం అంటే లోపల ఎక్కడో పూర్వజన్మ వాసనలన్నీ ఉంటాయి, అవన్నీ బయటకు వస్తూ ఉంటాయి. వాటన్నిటి గురించి చెప్తూ గౌడపాదాచార్యుల వారు ఈ యొక్క 45వ శ్లోకంలో రసాస్వాదం, లయ ఎందుకు వస్తుంది, నిద్ర ఎందుకు వస్తుంది చెప్పాను, కారణాలు చెప్పాం. అది పోవడానికి ఏం చేయాలో చెప్పానా? కొంచెంగా తినాలి, అతి శ్రమ చెయ్యకూడదు. ఇంట్లో అంతా చాకరీ చేసి వచ్చి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా తిరుగుతూ ఉండి క్లాసుకు వచ్చి కూర్చుంటే ఏమొస్తుందిరా అంటే నిద్ర వస్తుంది. ఇంకా ధ్యానంలో కూర్చుంటే చెప్పాలే. కనుక అతిశ్రమ చేసే వాళ్ళకి వేదాంతం అవసరం లేదు. కొంచెం ప్రశాంతంగా, మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే అన్నీ వంట పడతాయి. కానీ అలజడి ఉన్న మనస్సులో ఏమొస్తుంది? అలసిపోయిన మనస్సులో నిద్ర వస్తుంది. కనుక అతిశ్రమ చెయ్యకూడదు. అతిగా తింటే అజీర్ణం వస్తే, అజీర్ణం ఉన్నవాడికి నిధిధ్యాసనం ఏం చేస్తాడు? కనుక మనస్సు చాంచల్యంగా ఉన్నప్పుడు, అతి చాంచల్యంగా ఉన్నవాడికి శాస్త్రం వంట పట్టదు. మనకు కూడా చూడండి, తలనొప్పి ఉన్నప్పుడు కాస్త మందు తీసుకోరా, రెస్ట్ తీసుకోరంటే మందా రెస్టా, అసలు ఏం పని చేయడం లేదంటాడు. కనుక బాధ వచ్చినప్పుడు అసలు నువ్వు ట్రీట్మెంట్ ఇవ్వలేవు. బాధ రావడానికి ముందే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. అందుకని మన వాళ్ళు కూడా అది రావడానికి ముందే నువ్వు తయారుగా ఉండు అన్నాడు. మనస్సులో అనేక సమస్యలతో చుట్టూ అది గిరగిర తిరుగుతున్నప్పుడు దిమ్మ తిరగడం అంటారు చూసారా? మనస్సు అట్లా దిమ్మరపోయినప్పుడు నేను అహం బ్రహ్మాస్మి అంటే వింటుందా మనస్సు? చాలామంది సమస్యలు వచ్చినప్పుడు చూసుకుందాంలేండి. భగవద్గీత క్లాసుకు పోతుంటే నీకేంటి ప్రాబ్లం, ఇప్పుడు నీకేమిటి అన్న సమస్య అని అడుగుతారు. సమస్య వచ్చినప్పుడు భగవద్గీత వంట పడుతుంది? సమస్యలు ఉన్నప్పుడు భగవద్గీత వంట పట్టదు. సమస్యలు రావడానికి ముందే భగవద్గీతను వంట పట్టించుకోవాలి.
ఆ టైంలో చెప్పామనుకోండి, చాలా సమస్యలను మునిగి ఉన్నవాడికి నువ్వు బ్రహ్మానివి, నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపం అంటే చాలేవయ్యా పో అంటాడు. అందుకని సమస్యలు ఉన్నప్పుడు, మనసు గందరగోళంగా ఉన్నప్పుడు వేదాంతం ఎక్కదు. మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు అది వంట పట్టించుకొని సమస్యలు వచ్చినప్పుడు ఎందుకు వస్తున్నాయి, ఇది నా అజ్ఞానం వల్ల నేను అట్లా భ్రమిస్తున్నాను కనుక నా అజ్ఞానమే కారణం అని చెప్పి ఆ చదివిన దాన్ని తిరిగి మనం వంట పట్టించుకోవచ్చు. అందుకని దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో అంటారు. ఇల్లు తగలబడుతున్నప్పుడు బావి తవ్వవు కదా, బావి తవ్వుతారు ఎవరన్నా, ఉండండి బావి తవ్వుతాను, ఎందుకురా అంటే నీళ్ళు ఇల్లు తగలబడుతోంది అన్నాడు. నువ్వు తవ్వేది ఎప్పుడు, నీళ్ళు వచ్చేది ఎప్పుడు? అందుకని బావి తవ్వి ఉంచుకొని ఎప్పుడు నీళ్లు రెడీగా ఉంచుకోవాలి. ఎప్పుడు ఎక్కడ అగ్ని ప్రమాదం వస్తుందో తెలియదు కనుక. అదే జీవితంలో కూడా మృత్యు భయం, ముసలితనం భయం, వ్యాధి భయం వచ్చి మనల్ని కబళించడానికి ముందే నేను ఈ శరీరాన్ని కాదు, నాకు మృత్యువు లేదు, నాకు వ్యాధి లేదు, నాకు ముసలితనము లేదని చెప్పి దృఢమైన జ్ఞానం వస్తే బయటపడతావు. ముసలితనం వచ్చిన తర్వాత అహం బ్రహ్మాస్మి అంటే మనసు వింటుందా? వినదు. కనుక ఆరోగ్యంగా ఉన్నప్పుడే, శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడే, మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడే శాస్త్రాన్ని వడపోయాలి. వడపోయడం అంటే ఏమిటి? అర్థం తీసుకోవలసిన సారాన్ని తీసుకొని వదిలిపెట్టవలసినవన్నీ వదిలిపెట్టాలి, అహంకారాన్ని వదిలిపెట్టాలి. కనుక ఇట్లాంటివన్నీ చేయడం కోసమే నిధిధ్యాసనం. ఆ మనస్సులో ఇంకా ఎక్కడైనా ఒక సమస్యలు, దిగులు, చింత ఉంటూ ఉంటే శాస్త్రాన్ని సిస్టమేటిక్గా వింటే అసలు ఏ సమస్య ఉండదు. జనం ఏంటంటే సిస్టమేటిక్గా వినరు, పద్ధతిగా వినరు. అది వినాలన్న సంగతి గురువు చెప్తున్నా కూడా చెవులో వేసుకోరు సరిగ్గా. ఏం చేస్తాం? కనుక పద్ధతిగా దాన్ని చదువుతూ ఉంటే అసలు ఎటువంటి సమస్య ఉండదు. అసలు ఈ విక్షేపం అనేటటువంటిది, మనస్సు చాంచల్యము పోవాలి అంటే కూర్చొని ప్రతిరోజు ఆ అభ్యాసం చేయాలి. వైరాగ్యం అభ్యాసం. ఏం చెప్పారు క్రిందటి కారికలో? దోష దర్శనం అన్నారు. అనాత్మలో దుఃఖం అనుస్మృత్య, ప్రతి దాంట్లో దుఃఖం ఉన్నది అని తెలుసుకో. ఇంకా నీ మనసు వాటి మీదకి ఎలా పరిగెడుతుంది? పరిగెత్తదు. కనుక కషాయానికి ఏం చెప్పారు? స కషాయం విజానీయాత్. స కషాయం రాగద్వేష బీజం అని అర్థం. నీ లోపల రాగ ద్వేషాలు ఉన్నాయి మనస్సులో తెలియకుండానే. వాటిని నువ్వు పాలు పోసి పోషించావు, పాముకు పాలు పోసినట్టు. రాగద్వేషాలని పెంచుకుంటూ వచ్చావు. అవి బుసగొడుతూ ఉంటాయి అప్పుడప్పుడు. నాకు ఇది ఇష్టం, నాకు ఇది ఇష్టం లేదు అని అవి బుసగొడుతూ ఉంటాయి. అవి కొట్టినప్పుడు ఏమవుతుందంటే ఇంకా అహంకారం బాగా నువ్వు పోషిస్తూ ఉన్నావు అన్నమాట. పోషించినప్పుడు నేను అహం బ్రహ్మాస్మి అని ఎక్కడ చెప్తావు? అహంకారం అనే చెప్తావు కానీ అహం బ్రహ్మాస్మి అని చెప్పలేవు. అహంకారంలో ఎప్పుడు సమస్యే, అహం బ్రహ్మలో సమస్య లేదు. అహంకారంలో హెచ్చు తగ్గులు ఉంటూనే ఉంటాయి, కోపతాపాలు ఉంటూనే ఉంటాయి, రాగద్వేషాలు ఉంటూనే ఉంటాయి. నేను అహంకారాన్ని కాదు అని నువ్వు చెప్పగలిగినటువంటి స్థితి రావాలి అంటే అహంకారం మిథ్య అని నిర్ణయం చెయ్యాలి నువ్వు. అది చెయ్యకుండా నువ్వు అహంకారాన్ని వదిలిపెట్టలేవు. అసలు అహంకారం అంటే ఏమిటి, అది ఎక్కడి నుంచి వస్తుంది, ఎందువల్ల వస్తుంది, దాని స్వరూపం ఏమిటి, అవన్నీ శాస్త్రం ద్వారా తెలుసుకొని ఆ అహంకారం ఎక్కడ ఉన్నది, దాన్ని ఎలా వదిలిపెట్టాలి, ఈ టెక్నిక్స్ అన్నీ శ్రవణంలో అయిపోవాలి. అయిపోయిన తర్వాత నిధిధ్యాసనంలో దాన్ని అట్లా డిటాచ్, అసంగం వదిలిపెట్టాలి. అనాత్మ అహంకారాన్ని. అహంకారాన్ని వదిలిపెట్టినప్పుడు అహం బ్రహ్మాస్మి తెలుస్తుంది. అహంకారం వదిలిపెట్టడం చాలా కష్టం, చాలా చాలా కష్టం. దేహాభిమాన, మనభిమాన, పుత్రాభిమాన, పుత్రి అభిమాన ఇవన్నీ కూడా రాగద్వేషాలు కషాయం అన్నారు. ఈ కషాయం జన్మ జన్మ జన్మల వాసన మనస్సులో ఉన్నది. అది పోవాలి అంటే మనం ధ్యానం చేసేటప్పుడు అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి అంటే అది వస్తుంది పైన. నేను అహం బ్రహ్మాస్మినే, కానీ మా కోడలు సరిగ్గా మాట వినడం లేదన్నాడు. లేకపోతే నేను అహం బ్రహ్మాస్మినే, మా ఆవిడకి తెలియదు నేను అహం బ్రహ్మాస్మి అని అంటాడు. నువ్వు బ్రహ్మం అయినప్పుడు నీకు భార్య ఎక్కడున్నది అసలు?
అమ్మ బ్రహ్మనికి భార్య ఉన్నదా అన్నాడు. నేను బ్రహ్మని చెప్తున్నాడు, మా భార్య ఏం చేస్తున్నదో ఏమో పాపం అంటాడు. ఆవిడ ధ్యానం చేస్తూ మా ఆయన ఎట్టున్నాడు అంటాడు. నువ్వు బ్రహ్మనుగా ధ్యానం చేస్తూ ఉంటే భార్యాభర్త రిలేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? కనుక ఆ చేసేదానికి నీ మనసుకి అలైన్మెంట్ లేదు. దీన్నే కషాయం అంటారు. అందుకనే చాలామంది చదువుతారు. అంత చదివినంత మాత్రాన ఎవరికి అర్థం కాదు అంత తేలిక. మేము చాలాసార్లు విన్నామండి, విని మర్చిపోయినాం కూడా అంటుంటారు. అందుకనే చాలామంది హోప్స్ వదిలేసుకుంటారు. అందుకని వాళ్ళకి అర్థం కావద్దు కాబట్టి ఎట్లాగైనా ఇంకెవరికి అర్థం కాదు, నాకే అర్థం కాకపోతే వాళ్ళకే అర్థం అవుతుంది అనే కేటగిరీలోకి అందరినీ అందులో వేసేసి నేనే ఇంత ఇంటెలిజెంట్ని కాలేజీలో చదువుకొని ఇన్ని డిగ్రీలు వచ్చి నాకే అర్థం కాకపోతే స్వామిని చెప్పేవి, వీడందరూ వెనకాల ముందు పక్కన కూర్చున్నా వీడందరికీ ఏమర్థం అవుతుంది అనుకుంటూ ఉంటుంది. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఇలా భావించే వాళ్ళు ఉన్నారు. కనుక నీ క్వాలిఫికేషన్లు, నీ విద్య, ఎడ్యుకేషన్ ఇక్కడ పనిచేయవు. నీ శ్రద్ధ, నీ భక్తి, నీ తీవ్ర ముముక్షుత్వం, నీ యొక్క మనోనిగ్రహం ఇవన్నీ పనిచేస్తాయి. అందుకని ధ్యానం చేయాలి, నిధిధ్యాసనం చేయాలి అని కషాయం గురించి చెప్పిన తర్వాత ఆ కషాయం తగ్గిపోయినప్పుడు రాగద్వేషాన్ని మళ్ళీ వాటిని పెంచవాకు, పోషించవాకు అంటున్నారు. మనస్సు లయం లేకుండా ధ్యానం చేస్తున్నప్పుడు లయంలోకి వెళ్ళవాకు. విక్షేపం లేకుండా మనస్సు స్థిరంగా ఉన్నప్పుడు మళ్ళీ వీటి మీదకి మనస్సును వెళ్ళనివ్వవాకు నిధిధ్యాసనం చేసేటప్పుడు. అదేవిధంగా రసాస్వాదం గురించి ఈ 45వ శ్లోకంలో క్రిందటి వారం చెప్తున్నాను. రసాస్వాదం అంటే ధ్యానం చేసేటప్పుడు, నిధిధ్యాసనం చేసేటప్పుడు చాలా ఆనందంగా ప్రశాంతంగా ఉంటుంది. ఆనందం. అబ్బా చాలా బాగుందని చెప్పి ఆ ఆనందానికి బానిస అయిపోవాలి. ఆ నిధిధ్యాసనం చేసేటప్పుడు వచ్చే ఆనందం ఉంది చూసారా, చేసేవాళ్ళకి తెలుస్తుంది, వినేవాళ్ళకి కాదు తెలిసేది, అది చేసేవాళ్ళకి తెలుస్తుంది. అలా చేసేటప్పుడు చాలా ఆనందంగా ప్రశాంతంగా ఏదో లోకాల్లో ఉన్నట్లుగా ఉంటుంది. అదంతా కూడా విషయానందమే. దానికి బానిసైపోవాకు. అక్కడ నీ నిజస్వరూపాన్ని గుర్తుపెట్టుకోవడం కోసమే నిధిధ్యాసనం. కానీ ఆ ధ్యానం చేసేటప్పుడు ఒకే ప్రశాంతత కోసం నువ్వు తాపత్రయపడవాకు. అర్థమైందా? దానికి 100కి 100 మంది ఫెయిల్ అయిపోతారు అక్కడే. ధ్యానం అంటూ ధ్యానంలో కూర్చొని ఇంక అందరి మీద ఒకటే ఇరిటేషను, ఫ్యామిలీ మెంబర్స్ అందరి మీద. నేను ధ్యానం చేస్తుంటే మీరందరూ ఏంది నన్ను డిస్టర్బ్ చేస్తారు, నన్ను ధ్యానం చేయనివ్వరా? ఇదే ధ్యానం లక్షణం అన్నారు. ఎందుకంటే ఆ ధ్యానానికి వెళితే నా లోకమే వేరు స్వామిని, నా ప్రశాంతతే వేరు, నేను ఎక్కడో ఉంటాను. అక్కడో ఉండడమే ప్రాబ్లం. ఎక్కడో ఎందుకు, ఇక్కడే ఉండు, ఎక్కడికో ఉండక్కర్లేదు. చాలామంది మెడిటేషన్లో కూర్చున్న వాళ్ళందరూ ప్రాబ్లం ఇదే. ఏదైనా స్టార్ట్ చేస్తే ప్రాబ్లం, చేయడం ఒక ప్రాబ్లం, స్టార్టింగ్ ప్రాబ్లం, స్టార్ట్ చేసిన తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్. మనస్సు ఆడిస్తుంది. మనస్సు చూడండి, నా ఆస్వాదయేత్, ఆ యొక్క ఆస్వాదనం చెయ్యవాకు. అది ప్రతిబింబ ఆనందం. ప్రియ మోద ప్రమోద. ఇవాళ చాలా బాగుందండి మెడిటేషన్. నిన్నటికంటే ఇవాళ ఇంకా బాగా కాన్సన్ట్రేషన్ వచ్చిందండి, ఒరే ప్రశాంతత అన్నాడు. పొద్దుటి కంటే కూడా సాయంత్రం చేసినప్పుడు చాలా ప్రశాంతత అన్నాడు. ఏమిటంటే ప్రియ మోద ప్రమోద, గ్రడేషన్, తారతమ్యం ఉన్నదన్నమాట అందులో. కనుక నా ఆస్వాదయేత్, దానికోసం అర్రులు చాచవాకు అని అర్థం. అర్రులు చాచడం అంటారు చూసారా, అర్రులు చాచడం, ఎదురు చూడటం అనమాట. నిన్నొచ్చినటువంటి అనుభవం ఇంకా రాలేదే, అని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఆ నిధిధ్యాసనంలోనే. నిన్న బాగా ప్రశాంతంగా ఉంది, ఇంకా అది రాలేదే, ఏది ఆ కిక్ రావాలి, దానికోసం ప్రయత్నం చేస్తాడు. అంటే నిన్నటి వాసన ఇంకా ఉంది మనసులో. నా ఆస్వాదయేత్, అది ఒక అనుభవానందం, అది ప్రతిబింబ ఆనందం, అది విషయానందం. ఏం విషయం? నిధిధ్యాసన రూప విషయానందం. ఎందుకంటే ఆ ధ్యానానికి నువ్వు బానిసమైపోతున్నావు. నిన్ను చెప్పింది దేనికోసం చెప్పాను? ఆత్మ శాంతం శివం అద్వైతం
ఆత్మ తురియ ఆత్మ అని చెప్పమంటే ఆ అనుభవం కోసం ఎందుకు తాపత్రయపడతావు? ఆ ప్రశాంతత అనుభవానికి ఎందుకు తాపత్రయపడతావు? నా ఆస్వాదయే సుఖం. సుఖం అంటే ఆ యొక్క ప్రతిబింబ సుఖం కోసం కోశానందం, ఆనందమయ కోశం, అది కోశానందం కోసం నువ్వు ప్రయత్నం చేయవాకు. తత్ర ఆ సమయంలో నిధిధ్యాసన చేసే సమయంలో ఆ వచ్చే సుఖం కూడా కాసేపు ఉంటుంది, దానికి కాలపరిమితి ఉన్నది, ఆ చేసినంతసేపు ఉంటుంది, మళ్ళీ పోతుంది అది. తత్ర నిస్సంగః భవేత్, ఎటువంటి సంగం లేకుండా, ఎటువంటి దాని మీద మమకారం లేకుండా ఆ యొక్క సుఖం కోసం, ఆ నిధిధ్యాసనం చేసేటప్పుడు వచ్చే ఆనందం కోసం, దానికోసం మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేయవాకు. దాని మీద ఎటువంటి సంగం పెట్టుకోవాకు, అనురాగం పెట్టుకోవాకు. నేనేమో తెలుగులో చెప్పడానికి ప్రయత్నం చేస్తా, మీరు నాకు ఇంగ్లీష్లో చెప్తారు. అటాచ్మెంట్, ఐ నో దట్ అటాచ్మెంట్. ఓకే, దాని మీద ఎటువంటి అటాచ్మెంట్ పెట్టుకోవాకు. అప్పుడు నేను ఇంగ్లీష్లో తీసుకోవాలి క్లాసు. నిస్సంగ అంటే సంగం అంటే దానితో ఒక సంబంధాన్ని పెట్టుకోవాకు అని అర్థం. నిస్సంగ అది ప్రతిబింబ ఆనందం. ప్రజ్ఞయా ప్రయత్నతః ఏకీకుర్యాత్. ప్రజ్ఞయా అంటే నువ్వు విన్నటువంటి శాస్త్రాన్ని గుర్తు చేసుకొని, ప్రజ్ఞయా బింబ ప్రతిబింబ ఆనంద వివేక ద్వారా, ఇది ఒక ప్రతిబింబ ఆనందమే, స్వరూప ఆనందం యొక్క ఇది ఒక అంశం, తుడు అంటే డ్రాప్లెట్, ఒక బిందువు లాంటిది. దాంట్లో నుంచి వచ్చింది ఈ ఆనందం. దేనికోసం నేను పాకులాడాను? నేను ఆనంద స్వరూపాన్ని, ఆ ఆనందం నాకేమిటి? నా ప్రతిబింబ ఆనందం అది. ఏది నిధిధ్యాసన ఆనందం కూడా ప్రతిబింబ ఆనందమే, అది నా స్వరూప ఆనందమే అక్కడ కనిపిస్తున్నది అనే వివేకం, అది ప్రజ్ఞ అంటే. గురు వేదాంత వాక్య రూప ప్రజ్ఞ ద్వారా, బింబానంద ప్రతిబింబానంద వివేక ద్వారా, ప్రజ్ఞయా అంటే ఆ విద్య గురువుగారు చెప్పిన విద్యా సహాయం చేత అని అర్థం. ప్రజ్ఞ అంటే నీ యొక్క సొంత మేధస్సు ఏం లేదు అక్కడ, గురువుగారు చెప్పిన వేదాంత బోధన గుర్తు చేసుకో అక్కడ. ప్రజ్ఞయా ప్రయత్నతః ఎంతో ప్రయత్నంతో, ఏకీకుర్యాత్ ఆత్మసంస్థం మనః కృత్వా నకించిదపి చింతయేత్. కృష్ణ పరమాత్మ 6వ అధ్యాయంలో చెప్పాడు, మనస్సుని ఆత్మయందు లయం చెయ్యి. లయం అంటే ఏమిటి? మనస్సు ఆత్మ ఒక్కటైపోవాలి, ఏకం కావాలి. ఏకీకుర్యాత్ ఒక్కచోట ఒకే ఇదిగా అవ్వాలి. ఏకీకుర్యాత్ నిశ్చలం చిత్తం నిశ్చరం. నిశ్చరత్ ఎప్పుడైతే అది బయటికి వెళుతూ ఉంటుందో, నిశ్చరత్ అది బయటికి వెళ్ళేటప్పుడు, యతో యతో నిశ్చరతి తతశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతత్. ఎప్పుడెప్పుడు అది బయటికి వెళుతూ ఉంటుందో అప్పుడప్పుడు తీసుకురా అన్నాడు. పిల్లల్ని ఏం చేస్తాం? ఒరే అటు పోవాకరా అంటే పోయినట్లు ఇక్కడికి వస్తాడు, మళ్ళీ మన ఇటు తిరగగానే మళ్ళీ పోతాడు. పిల్లలు చేసే పని అదే కదా. అందుకని అమ్మ ఏం చేస్తుంది, నవారు పెట్టి మంచానికి కట్టేసేది చిన్నప్పుడు. అందుకని వాడు ఇంకా ఆ పరిధి దాటి ఎక్కడికి పోడు, అక్కడక్కడే తిరగాలి. ఇంకా తల్లి వాళ్ళ అమ్మ పనులు చేసుకుంటూ ఉంటుంది. మనం కూడా మనసును ఏం చేయాలంటే అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అని పట్టుకొని కూర్చో అంటే ఇంకా దాటి ఎక్కడికే పోదు. ఎక్కడికి పోయినా కూడా అలసిపోయి పోతున్నది కూడా మనకు తెలియదు అసలు సంగతి. అది ప్రాబ్లం. అది పోయి ఎక్కడెక్కడో ఆనందంగా చూస్తూ ఉంటుంది. టీవీలో ఏమేమి చూసాను, ఇవాళ అన్నీ బాగున్నాయి, రేపు ఏం ప్రోగ్రాం రాబోతుంది, ఇవన్నీ పోతుంది. అసలు పోయినట్లే మనకు తెలియదు. తర్వాత ఎక్కడో కాలింగ్ బెల్లో ఎవరో వచ్చి పిలవగానే మెడిటేషన్ చేస్తున్నానా నేను, అప్పుడు గుర్తుకొస్తుంది. ఇది మెడిటేషన్ చేసేవాడు లక్షణం. అందుకే చాలామంది మెడిటేషన్ చెయ్యరు. ఎందుకంటే చేస్తే గిల్ట్, ఫెయిలింగ్. ఏంటంటే కూర్చున్నప్పటి నుంచి మనసు బయటికి పోతుందండి, చేసి ఏం ప్రయోజనం. అందుకని ఏం చేసామంటే మెడిటేషనే మానేసానన్నాడు. ఇలా చేసేవాడు చాలామంది ఎక్కువ. అదే ఆరంభ సూరత్తులు అన్నమాట, ఆరంభ సూరత్వం అంటారు దీన్నే. కనుక మనకు మనస్సు ఎక్కడికో పోతున్నదన్న సంగతే తెలియదు. 10 నిమిషాల తర్వాత నేను మెడిటేషన్ చేస్తున్నాను కదా, ఎక్కడికి పోయింది మనస్సు,
నాకు తెలియకుండానే పోయిందండి అని. నీకు చెప్పే పోతుంది అది. తెలియకుండానే పోయిందంటే నేను వెళ్ళొస్తాను నీవు అని చెప్పి వెళుతుందా మనస్సు? అందుకని మనస్సుని చదవడమే ఒక పెద్ద విద్య. మన మనస్సుని మనమే చదవాలి. అర్థమైందా? దానికి నోట్ బుక్ పెన్నులు అక్కర్లేదు. మన మనస్సుని ప్రతిక్షణం మనమే చదువుకుంటూ ఉండొచ్చు. అది ఏం చేస్తుంది, పొద్దున ఎట్లా ఉంది, మధ్యాహ్నం ఎట్లా ఉంది, ఎప్పుడెప్పుడు ఏం ఆలోచిస్తుంది, ఎప్పుడెప్పుడు కోపం వస్తున్నది దీనికి, ఎక్కడెక్కడ ఈర్ష్య వస్తున్నది దీనికి, ఎక్కడెక్కడ దయా కరుణ వస్తున్నాయి, ఏ విధంగా అది అంత మ్యానిపులేట్ చేస్తున్నది, తన మీద తనే జాలి పడుతుంది ఒక్కొక్కసారి, రకరకాలు చేస్తుంది. ఎన్ని వేషాలు వేస్తుందో మనస్సు. ఎన్ని వేషాలంటే 1 2 కాదు, లక్షల వేల వేషాలు వేస్తుంది అది ఆ మనస్సు. అందుకని ఆ మనస్సు నీ సంగతి నాకు తెలియదా అనాలి. అది విషయం. అంటే మనసుతో పాటు కొట్టుకుపోకూడదు మనం. నీ సంగతి నాకు తెలియదు. 10 ఏళ్ళప్పుడు ఉన్నప్పుడు నీ సంగతి నాకు తెలుసు. 20 ఏళ్ళు వచ్చినప్పుడు నువ్వు ఎట్లా ప్రవర్తించావో నాకు తెలుసు. 30 ఏళ్ళు ఉన్నప్పుడు నువ్వు ఎలా ప్రవర్తించావో నాకు తెలుసు. ఎవరు? నా మనస్సే. మనస్సుతో మాట్లాడాలి. నువ్వు ఎంతగా స్ప్లిట్ పర్సనాలిటీతో బిహేవ్ చేసావో నాకు తెలుసు. నీ మనస్సు ఎలా అంటే, నీ మనస్సు అంటే ఏమిటి, మనస్సు ఎలా పోతున్నదో నాకు తెలుసు. నన్ను అది అంతరాత్మ అంటారు, సాక్షి. దాన్ని సాక్షి భావం అంటారు. అందుకని మనస్సుతో నేను వెళ్ళకూడదు. మనస్సును అక్కడ పెట్టి నేను నిలదీయాలి. నా మనస్సు నేనే నిలదీయాలి. అప్పుడు ఏం చేస్తుంది ఆ మనస్సు తెలుసా? నువ్వు ఎలా చెప్తే అలా వింటుంది. అది మాస్టరీ ఆన్ ఓన్స్ ఓన్ మైండ్. అప్పుడేమవుతుంది తెలుసా? ఆ మనస్సు బ్రహ్మాన్ని వెతుక్కుంటూ వస్తుంది. అర్థమైందా? మనం వెతక్కుంటూ మనసు వెంబడి పడకూడదు. మనస్సు నిలదీస్తే ఇది ధర్మపదం, ఇది మంచిది, ఇది దైవీ సంపద, ఇలా ఉంటే ఉండు, లేకపోతే పో. డైవర్స్ ఎవరితో? మనస్సుతోనే. భయపడుతుంది మనస్సు. అది మనసును జయించడం అంటే. అర్థమైందా? ఎటువంటి బలహీనతలకి దాన్ని మనం బానిసలం కాకూడదు. మనస్సు చేసే ఈర్ష్య అనేటువంటిది తప్పని నాకు తెలియదా? ఎందుకు మనసులో నేను అది పెంచాలి? కట్ ఆఫ్. కోపం వస్తుంది, తప్పని తెలియదా? కట్ ఆఫ్. అవతల వాళ్ళ మీద తప్పుగా భావించడం, పొరపాటు వాళ్ళ మీదనే నిందగా భావించడం తప్పు కదా? కట్ ఆఫ్. మనస్సుని ఇట్లా సెన్సార్ బోర్డు. యూ హ్యావ్ టు బీ ఎ సెన్సార్ బోర్డులో ఉన్నట్టు హెడ్ ఆఫీసర్. ఓకే, మనస్సుని సెన్సార్ చేస్తూ ఉండాలి. చాలా చెప్పుకుంటూ పోవచ్చు ఇలా. నిశ్చరత. ఎక్కడెక్కడికి వెళుతూ ఉంటే అక్కడి నుంచి దాన్ని పట్టుకొని లాక్కురా, తీసుకొచ్చి. ఎందుకంటే మనసైవేద మాప్తవ్యం, మనస్సు ద్వారానే నువ్వు బ్రహ్మాన్ని గ్రహించగలవు. అందుకని ఆ మనస్సుని నేను సక్రమమైన మార్గంలో పెట్టి దాని ద్వారానే నేను తెలుసుకోవాలి. లేకపోతే మనస్సు ద్వారా తెలుసుకోకపోతే ఇంక దేని ద్వారా తెలుసుకుంటాను నేను బ్రహ్మాన్నని? అందుకని దాన్ని వదిలిపెట్టకూడదు. నిశ్చరతి నిశ్చలం చిత్తం ఏకీకుర్యాత్. మనస్సుని నిశ్చలం చెయ్యి. ఆ చిత్తాన్ని, మనస్సుని నిశ్చలం చేసి ఏకీకుర్యాత్. అక్కడికి వెళ్ళినప్పుడు తీసుకురావడమే దాన్ని మళ్ళీ మళ్ళీ. ఎన్నిసార్లు పెడుతుంది మన అబ్బాయి? ఎన్నిసార్లు చెప్పకుండా మనం చెప్పిన మాట వినకుండా పోతున్నాడు. అయినా తీసుకొస్తామా లేదా చిన్నపిల్లవాడిని? మనస్సు కూడా చిన్న బిడ్డ లాంటిదే. అందుకని ఆ మనసును అలా తీసుకురావాలి. రాగా దానికి అలవాటు పడిపోయి మనకు ఇంకెక్కడికి వెళ్ళదు, అది అక్కడే ఉంటుంది. అర్థమైందా? తర్వాత కారిక. సమాధిలో వచ్చేటటువంటి, సమాధి అభ్యాసంలో వచ్చేటటువంటి, సమాధి అంటే నిధిధ్యాసనం, మనస్సుని ఆత్మయందే లయింపజేయడం సమాధి. అలా చేసేటప్పుడు ఈ కోశానందాన్ని, రసాస్వాదాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి అన్నారు. అది బ్రహ్మమే అనేటటువంటి విధంగా మనస్సుని మార్చాలి మనం. ఇప్పుడు మనస్సే బ్రహ్మము అనే స్థితికి వచ్చేస్తుంది. ఆ రసాస్వాదం గనక చేయకపోతే మనం మనస్సే బ్రహ్మంగా మారిపోతుంది. యదా నలీయతే చిత్తం నచ విక్షిప్యతే పునః
అనింగనమనాభాసం నిష్పన్నం బ్రహ్మ తత్తదా యదా న లీయతే చిత్తం. ఇప్పుడు ఈ యొక్క 4 విఘ్నాలు లేవనుకో నువ్వు నిధిధ్యాసనం చేసేటప్పుడు. ఎప్పుడైతే నిధిధ్యాసనం చేసేటప్పుడు నీకు నిద్ర రాకుండా ఉంటావో, న లీయతే చిత్తం, నీ మనస్సు చిత్తం న లీయతే లయించదు, నిద్రపోదు. నిధిధ్యాసనం చేసేటప్పుడు నిద్రపోయేటప్పుడు నిద్రపోతావు, కానీ నిధిధ్యాసనం చేసేటప్పుడు నిద్రపోదు మనస్సు. ఎప్పుడైతే ఆ విఘ్నం లేకుండా ఉంటుందో, నెంబర్ 1. రెండో అనే విఘ్నం ఏమిటి? విక్షిప్తం. నచ విక్షిప్యతే పునః, నిద్రము పోకూడదు, మనస్సు చలించను కూడదు. విక్షిప్తం లేకుండా ఉన్నప్పుడు, అటు ఇటు చలనం లేకుండా ఉన్నప్పుడు. అంతేకాదు అనింగ నమనాభాసం. అనింగం, ఇంగం అంటే చలించడం, అంటే మనస్సులో కషాయం అనమాట, డిస్టర్బెన్స్, అలజడి, మానసిక అలజడి, అది లేనప్పుడు అనింగం. అది కూడా భగవద్గీత నుంచే తీసుకున్నారు గౌడపాదాచార్యుల వారు. 6వ అధ్యాయం నేంగతే అని వస్తుంది అక్కడ భగవద్గీతలో. యథా దీపో నివాసస్తస్థః నేంగతే సోపమా స్మృత. ఎలాగైతే గాలి లేని చోట దీపం కదలకుండా ఉంటుందో, నీ మనస్సు నిద్రలోకి జారకుండా చలించకుండా ఉంటుందే, నేంగతే అనింగం అనాభాసం. అనింగం అంటే విషయ ఆలోచనలు లేకుండా, వృత్తి లేకుండా, ఏ విషయాన్ని గురించి ఆలోచనలు లేకుండా ఉండడమే అనింగం. అంటే విషయాలతో కలిసిపోకుండా మనస్సు తానుగా నిలబడటం, అది అనింగం అంటారు. విషయ వృత్తి లేకుండా, అనాత్మ వృత్తి లేకుండా, అబ్బాయి ఆలోచన, అమ్మాయి ఆలోచన, ఇంటి ఆలోచన, లేకపోతే ఇంకొక గుడి ఆలోచన, ఏదో ఒక ఆలోచన, మనకు అదే కదా పని. ఏ ఆలోచనలు లేని సమయం అని అర్థం. చూడండి, నిద్ర పోకూడదు, విషయాలకి పోకుండా ఉన్నప్పుడు, ఏ విషయాన్ని ఆలోచించగా ఉన్నప్పుడు ఏమవుతుంది ఆ మనస్సు? అనాభాసం. ఏ ఒక్క వస్తువుని, అనాత్మ వస్తువుని చూడకుండా ఉండడం. అనాత్మ వస్తువు ఆలోచన, ఆ అనాత్మ వస్తువుని దర్శించడం మనస్సు, ఆ పట్టుకోకుండా ఉండాలి. అనాభాసం, ఆ వస్తువు యొక్క ఆలోచన లేకుండా ఉండడం. లోపల ఉండకూడదు, బయట ఉండకూడదు. బయట వస్తువులు మనసులోకి రాకూడదు. లోపల ఉన్న ఇంటర్నల్ ఉంటాయి కదా, లోపల ఆలోచనలు, ఆ ఆలోచన మనసు తిరిగి తిరిగి చదువుకోవడం, అది ఉండకూడదు. బయట విషయాలు రాకూడదు. నా లోపల విషయాలు, ఎప్పుడో జరిగినవి, మనసులో ఉన్నవి, స్మృతులు, అవి రాకూడదు. ఎట్లండి, ఇంత కష్టమా? మరి అంత కష్టమేం కాదు. అసలు ఎందుకు పోవాలి? అనాత్మ కదా అది. లోపల స్మృతులన్నీ అనాత్మే, బయట వస్తువులన్నీ అనాత్మే. విషయ వృత్తి ఉండకూడదు, లోపలిది ఉండకూడదు, బయటది ఉండకూడదు. బయట లోపలంటే మనకు ఎప్పుడో అనుభవాలు ఉంటాయి కదా, అవన్నీ స్మృతులకి బయట లోపలికి వస్తూ ఉంటే మళ్ళీ అదొక వృత్తి కదా. లేకపోతే బయట వృత్తులు, బయట విషయాల గురించి ఆలోచన. వృత్తి అంటే ఆలోచన. బయట విషయాల గురించి ఆలోచన ఉండకూడదు. లోపల ఉన్నటువంటి, మనసులో ఉన్నటువంటి స్మృతులకు సంబంధించిన వృత్తులు, ఆలోచన ఉండకూడదు. ఏమండి, ఇట్లా ఉంటే పిచ్చె కదా మనిషికి అన్నాడు. ఇప్పుడు పిచ్చి ఎక్కి ఉన్నది, అది పోవడానికే ఇది అసలు విషయం అది. ఇదంతా చెప్తే జనం అనుకుంటారు, వాడికి మనసు పనిచేయకపోతే ఎట్లండి, పిచ్చి కాదన్నాడు. ఇప్పుడు పిచ్చిలో ఉన్నాడు నాయన. ఇదంతా శంకరాచార్య వారు అందుకే అన్నారు, ప్రపంచం అంతా ఒక భ్రాంతి ఆలయం అన్నారు ఆయన. భ్రాంతి ఆలయం అంటే తెలుసా? మెంటల్ హాస్పిటల్. వరల్డ్ ఈజ్ ఎ మెంటల్ హాస్పిటల్. బికాజ్ అంత సూపర్ ఇంపోజిషనే కదా, ప్రొజెక్షనే కదా. కాకపోతే వాళ్ళు మెజారిటీలో ఉండడం వల్ల, వీడు మైనారిటీలో ఉండడం వల్ల వీడిని పిచ్చివాడు అంటున్నారు, వాళ్ళందరూ మెజారిటీలో ఉండి. వీడు ఒక్కడైనా కూడా వాళ్ళందరినీ చూసి నేనా పిచ్చివాడిని
మీరు మెజారిటీలో ఉన్నంత మాత్రాన మీరంతా సరి అయిన వాళ్ళని చెప్పి మీరు అనుకుంటున్నారు. మెజారిటీలో ఉన్న పిచ్చివాళ్ళు మీరు, అంతే. నేను మైనారిటీలో ఉన్న జ్ఞానిని తెలుసుకుంటాడు. వాళ్ళకి చెప్తాడా ఏమిటి? పిచ్చి వాళ్ళతో మాట్లాడేం ప్రయోజనం? ఇది అంత తేలిగ్గా అర్థమయ్యేది కాదు. అర్థమైందా? చాలా అంత తేలిగ్గా అర్థమయ్యేది కాదని అర్థమైందా? అర్థమైంది. అది అనాభాసం. లోపలివి కానీ బయట విషయాలు కానీ ఏమీ వద్దు. ఎందుకంటే ఏ విషయం వచ్చినా కూడా దానికి ఒక వస్తువు ఉన్నది. ఏ ఆలోచన వచ్చినా కూడా దానికి ఒక విషయం ఉన్నది. విషయం అంటే వస్తువు. ఆ వస్తువు అనాత్మ. ఆ వస్తువు అనాత్మ అయినప్పుడు ఆ విషయం యొక్క ఆలోచన, వస్తువు అనాత్మ మిథ్య, ఆ విషయాన్ని పట్టుకున్న ఆలోచన అనాత్మ మిథ్య. ఇంక అట్లాంటప్పుడు ఆ విషయం వస్తువుకి నేను ఆ ఆలోచనకి ఎందుకు సత్యత్వాన్ని ఇవ్వాలి? ఇప్పుడు ఏం చేస్తుంది మనస్సు? చెప్పండి. మనస్సుకి ట్రైనింగ్ ఏం చేసాం మనం? నువ్వు ఏ విషయాన్ని పట్టుకున్నా, ఏ ఆలోచన ద్వారా ఆ విషయం మిథ్య. బాహ్య విషయాలు కావచ్చు, లోపల విషయాలు కావచ్చు, అవి సత్యం కాదు. సత్యం కాదు, ఎంతసేపు పట్టుకుంటావు పట్టుకో అని చెప్పండి మనస్సుకి. ఆ మనస్సు ఏం చేస్తుంది? అది సత్యం కాదన్నప్పుడు దాని దగ్గరికి వెళ్ళడానికి సిగ్గుపడుతుంది మనస్సు. అర్థమైందా? అది సత్యం కాని వస్తువు కోసం నువ్వు పోతున్నావు చెప్పి మనస్సుని మనం నిలదీసి అడిగి ఆ మనస్సు ఏం చేస్తుంది? ఇప్పుడు పోవడానికి భయపడుతుంది. ఆ భ్రాంతి విషయానికి, అసత్యమైన విషయం కోసం పోతున్నావా? వద్దు అని చెప్పి మనసు ఆగిపోతుంది. ఆగిపోయినప్పుడు ఏమవుతుంది తెలుసా? మనస్సు బ్రహ్మంగా మారిపోతుంది. తానే బ్రహ్మంగా మారిపోతుంది. మారిపోవడం అంటే ఏమిటో తెలుసా? బ్రహ్మంగా మనస్సు అనేదే లేదు, బ్రహ్మమే మనస్సుగా కనిపిస్తున్నది. చూడండి, అనాభాసం నిష్పన్నం బ్రహ్మ. ఆ మనస్సు ఏమవుతుంది? ఇటువంటి అనాత్మ విషయాలను ఎప్పుడైతే అది కల్పన చెయ్యకుండా, వాటి కోసం పోకుండా, మనసులో స్మృతులన్నిటినీ కూడా తలుచుకోకుండా, ఎటువంటిది లేకుండా ఉన్నప్పుడు అది నిష్పన్నం బ్రహ్మ. ఆ మనస్సే బ్రహ్మంగా మారిపోతుంది. ఇదేమిటి స్వామిని మనసు బ్రహ్మంగా మారటం ఏమిటి అన్నాడు. ఏమండి, కొండ లేదని తెలిసినప్పుడు కొండ మన్నుగా మారిందా లేదా? కొండ ఉన్నదా అంటే ఏమన్నారు మీరు? ఈ క్లాసుకు రాకముందు కొండ ఉన్నది, క్లాసుకు వచ్చిన తర్వాత ఏమైపోయింది? కొండ మట్టిగా మారిపోయింది. మట్టిగా మారిందంటే నిజంగా మారిందా? కుండ అనేది లేదు, ఉన్నది మట్టి అని తెలుసుకున్నారు. ఇప్పుడు నేనేం చెప్పచ్చు? మీరు అనుకున్న కుండ మట్టిగా మారిపోయింది అన్నా. నేను కుండ మట్టి అయింది అన్నా అంటే మట్టి అయిందా? అవ్వాలే. కుండ మట్టి అయింది అంటే ఏమిటి? మీ మనసులో ఉన్న కుండ భావన మట్టిగా నిలిచింది. ఎందుకంటే కుండ అనేది లేదు కనుక, మట్టే ఉన్నది కనుక కుండే మట్టి. క్లాసుకి రాకముందు మనసు మనసు మనసు, బ్రహ్మం 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 అని వేరన్నారు. మనసు వేరు, బ్రహ్మం వేరు. శాస్త్రానికి వచ్చిన తర్వాత శాస్త్రం ఏం చెప్తున్నా తెలుసా? మనస్సు అనేదే లేదు, మనస్సే బ్రహ్మం. కుండే బ్రహ్మం, కుండే మట్టి అన్నారు కదా, మనస్సే బ్రహ్మం. నేను మనస్సు వేరనుకున్నాను, బ్రహ్మం వేరు, మనస్సు వేరనుకున్నాను. విన్న తర్వాత ఇప్పుడు ఆ మనస్సులో ఎటువంటి కలుషితాలు లేకపోవడం వల్ల ఆ మనస్సు ఏది ఒకటి లేదు చూడడానికి. అసలు దానికి ఉన్నవన్నీ కూడా మిథ్య, అవన్నీ అన్రియల్, అవి సత్యం కాదు. ఇప్పుడు ఆ మనసుకి ఏముంది పట్టుకోవడానికి చెప్పండి? మరి రెండో వస్తువు లేదు, సత్యమైన వస్తువు. అవన్నీ కూడా ఊరికే కనపడుతున్నాయి కానీ నిజం కాదు. ఇప్పుడు ఆ మనసు దేన్ని పట్టుకోగలదు? అసలు పట్టుకోవడానికి విషయమే లేదే. అప్పుడు మనస్సు పనేంటి? మనస్సు అనేదే లేదు, అసలు బ్రహ్మంగా మిగిలిపోతుంది. నిష్పన్నం బ్రహ్మ. మనస్సు బ్రహ్మం అయిపోతుంది అన్న వార్త మీకు కన్ఫ్యూషన్గా ఉంటే కుండ మట్టి అయిపోయింది అని గుర్తుపెట్టుకోండి. అది గుర్తుపెట్టుకొని దానికి లింక్ చేసుకుంటూ ఉండండి. తిరిగి 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 కుండ ఉన్నదనుకున్నాను, స్వామిని చెప్పిన తర్వాత కుండ అనేది పేరే తప్ప నిజంగా కుండ లేదు, మట్టే ఉన్నది. అర్థమైంది? ఉన్నది మట్టే. కుండ మట్టి అయిపోయినది అంటే ఏంటి? కుండ అనేది లేదు అని తెలిసిపోయింది. మనస్సు బ్రహ్మం అయిపోయింది. నిష్పన్నం అంటే ఏమిటి? మైండ్ బికేమ్ ద బ్రహ్మన్ అంటే ఏమిటి? మనస్సు బ్రహ్మం అయిపోయింది అంటే, అయిపోయింది అనేది ఇన్వర్టెడ్ కామర్స్లో పెట్టుకోండి. మనస్సు బ్రహ్మం అయిందంటే ఏమిటి? మనస్సు లేదని తెలిసిపోయింది.
కుండ మట్టి అయిందంటే ఏమిటి? కుండ లేదని తెలిసింది. మనసు బ్రహ్మమైనది అంటే ఏమిటి అర్థం? మనస్సు లేదని తెలిసింది. ఉన్నది బ్రహ్మమే, మనస్సు అనేదే లేదు. ఆభరణం ఉన్నదా? బంగారం ఉన్నదా? బంగారమే ఉన్నది. కనుక ఆభరణం అనేది బంగారమే, మనస్సు అనేది బంగారమే. మనస్సు అనేది బంగారం, బ్రహ్మమే. నెక్స్ట్ శ్లోక 47. స్వస్థం శాంతం సనిర్వాణం అకథ్యం సుఖముత్తమం అజం అజేన జ్ఞేయేన సర్వజ్ఞం పరిచక్షతే. చాలా పవర్ఫుల్ కారికలు. ఏం లేదు, మన యొక్క మోక్షం అంటే ఏం లేదు, మన ఆలోచనలో మార్పు రావడమే. మన ఆలోచనలో మార్పు రావాలి. అజ్ఞాన వృత్తి జ్ఞాన వృత్తిగా మారాలి, అంతే. ఏమీ లేదు, మీరేం చేయక్కర్లేదు, వింటూ ఉండడమే శ్రద్ధతో. స్వస్థం, స్వస్థం అంటే శాంతం శివమద్వైతం, స్వస్థం తన స్వరూపంలో నిలిచి ఉండడం. స్వస్థం స్వస్మిన్ స్వరూపే స్థితం. స్వస్థం అంటే ఏమిటి అర్థం ఇక్కడ? స్వస్థం అంటే విశ్వడిగా కాకుండా ప్రథమపాదమైనటువంటి మెలకుతో ఉన్నటువంటి వేకర్ని కాదు నేను. నిద్రలోకి పోయేటటువంటి నిద్రపోయేవాడిని కాదు. కలగనేటప్పుడు కలగనేవాడిని కాదు. ఇప్పుడు నేను ఎవరిని అంటే నిద్రను తెలుసుకునేవాడిని, కలను తెలుసుకునేవాడిని, మెలకువ ఉన్న స్థితిని తెలుసుకునేవాడిని. ఈ మూడు అవస్థలకి నేను వేరు. అది స్వస్థం అంటే. ఎవరు? తురియాత్మ, చతుర్థ పాద, జాగరూకుణ్ణైనటువంటి వాడిని నేను కాదు, కలకనేవాడిని కాదు, నేను నిజంగా నిద్రపోయేవాడిని కాదు. ఈ మూడు శరీరానికి కదండి అవస్థలు. స్థూల శరీరానికి జాగ్రత్త అవస్థ, సూక్ష్మ శరీరానికి స్వప్నావస్థ, కారణ శరీరానికి నిద్రావస్థ. ఇప్పుడు నేను ఏ శరీరాన్ని? మూడిట్లో. నిజంగా నేను అహంకారాన్ని అయితే ఈ మూడు. ఇప్పుడు మీరు అహంకారమా అహమా? అహం. అప్పుడు నీ మూడు నేను కాదు కదా. అప్పుడు నేను ఎవరిని? తురియాత్మని. అందుకని స్వస్థం, నా స్వరూపంలో నేనున్నాను. స్వస్థం. ఇటువంటి స్వస్థం ఎటువంటిది అంటే శాంతం, శాంతమైనటువంటిది. ఇందులో ఎగుడు దిగుడులు ఉండవు, తారతమ్యాలు ఉండవు. అటువంటి శాంతం. 7వ మంత్రం శాంతం శివమద్వైతం. శివం నేను, అద్వైతం శాంతం నేను. అటువంటి అంటే ఎటువంటి అలజడి లేనటువంటి స్థితి. ఏమి స్థితి? శాంతం. తర్వాత సనిర్వాణం. నిర్వాణం అంటే మోక్ష. సనిర్వాణం అంటే మోక్షముతో కూడిన అని అర్థం. మోక్షమే తాని స్వరూపంగా. మనస్సే బ్రహ్మము, బ్రహ్మమే మోక్షము. నా స్వరూపం బ్రహ్మస్వరూపం. మనస్సు అనేది ఎక్కడుంది? ఇప్పుడు మనస్సే లేదు. మనసు అనుకున్నా, అది బ్రహ్మమే. ఆత్మ చైతన్యం, అవేర్నెస్, ఎరుక. ఎరుక ఎక్కడ వస్తున్నది? మనసులో వస్తుంది. మనస్సు అనేది ఉందా ఎరుక లేకుండా? ఎరుకే మనస్సు. కనుక ఆ ఎరుకే బ్రహ్మము. ఆ బ్రహ్మాన్నే నేను నిర్వాణం, అదే మోక్షం. సనిర్వాణం, మోక్షముతో అని అర్థం. అకథ్యం, ఇటువంటి మోక్షస్వరూపమైనటువంటి నా ఆత్మ అనకూడదు, ఆత్మనైన నేను. మాటలతో వర్ణించేదా ఇది? నువ్వు వర్ణించేవన్నీ కూడా అనాత్మ అవుతాయి. నువ్వు వర్ణించేవన్నీ అనాత్మ. ఆత్మనైన నేను వర్ణింపబడవలసిన పని లేదు. నేను ఎట్లా ఉంటాను అంటే, ఎట్లా ఉంటావు? ఎలా ఉన్నావో అలాగే ఉంటావు. ఎట్లా ఉన్నానని ఏది చెప్పినా, నువ్వు ఏది చెప్పినా కూడా ఒకటి చెప్పండి, ఎట్లా ఉన్నావు అంటే హాయిగా ఉన్నాను. అది కోశానంద.
పొడుగ్గా ఉన్నాను, అన్నమయ కోశ, ప్రశాంతంగా ఉన్నాను, మనోమయ కోశ, అన్నీ తెలుసుకుంటున్నాను, విజ్ఞానమయ కోశ. నువ్వు అసలు ఏ కోశానివి కాదు. నువ్వు ఎలా ఉన్నావంటే ఏం చెప్తావు? మౌన వ్యాఖ్య. అందుకే అకథ్యం. కథ్యం అంటే చెప్పడం, అకథ్యం అంటే చెప్పడానికి వీలు లేదు, చెప్పడానికి ఏమి మాటలు లేవు. దానికి ఇన్ఎక్స్ప్లికబుల్ అంటారు. చెప్పడానికి కూడా సాధ్యం కానటువంటి స్వరూపం నాది. మాటలతో చెప్పేది కాదండి అంటారు, చూసారా? ఏమండి మాటల్లో చెప్పలేనండి. ఆ సంగతే మాటల్లో చెప్పలేకపోతే ఇంకా ఆత్మ గురించి ఏం చెప్తావు నువ్వు? ఎందుకంటే దానికి రూపం లేదు, కాళ్ళు చేతులు లేవు, ఏమీ లేవు. ఏం చెప్తావు దానికి? దాని గురించి ఏం వర్ణన చేస్తావు? ఎవరది? నేనే, నా స్వరూపం. ఇట్లాంటి స్వరూపాన్ని వదిలిపెట్టుకొని నేను వైఫ్ హస్బెండ్ అని చెప్పి పట్టుకొని ఆళ్లాడుతూ దిగులు పడుతూ చింత పడుతూ లేని ముసలితనాన్ని తెచ్చుకుంటున్నాడు వీడు. 20 ఏళ్ళు 40 ఏళ్ళు వాళ్ళ కనపడుతున్నాడు. 20 ఏళ్ళ అబ్బాయి 40 ఏళ్ళ వాళ్ళ కనపడుతున్నాడు. ఎందుకంటే దిగులు చింత, పెళ్లి కాలేదని చింత, అయిన తర్వాతనే చింత, అయిందే అని చింత, అయిందేని దిగులు. ఎందుకురా ఇంత కష్టం, నువ్వు బ్రహ్మను రావంటే భ్రమలో ఉన్నానండి నేను, బ్రహ్మను తిరిగిలేదన్నాడు. క్లాసుకి రమ్మన్నా కదా, అందుకే సర్వజ్ఞం. సర్వజ్ఞం అంటే సర్వప్రకాశకం, అన్నిటినీ తెలియజేసేవాణ్ణి, అన్నీ నా ద్వారా తెలియబడుతున్నాయి. సర్వజ్ఞం. అన్ని శరీరాలలో ఉంటూ నేను అన్నీ తెలుసుకుంటున్నాను, చైతన్య స్వరూపాన్ని నేను. సర్వజ్ఞం. ఇప్పుడు నాకు అన్నీ తెలుసా తెలియదా చెప్పండి? నేను ఒక వ్యక్తిగా జాగ్రత్త పురుషుడిగా ఉంటే అన్నీ తెలియదు నాకు. ఫలానా ఫలానా అన్నానంటే అవుట్. ఆత్మగా అన్ని శరీరాలలో అన్నీ తెలుసుకుంటున్నాను, అన్నీ తెలియవని కూడా తెలుసుకుంటున్నాను. అర్థమైందే? బాగా ఆలోచించాలి. అన్ని కొన్ని సీక్రెట్స్ చెప్పకూడదు, ఇవన్నీ మనం ఆలోచించుకోవాలి. సర్వజ్ఞం. తర్వాత సర్వజ్ఞం అకథ్యం సుఖముత్తమం. ఉత్తమం సుఖం. ఇది ఉత్తమం సుఖం అంటే స్వరూప ఆనంద. ఇది కోశానంద కాదు, విషయానంద కాదు, ప్రతిబింబ ఆనంద కాదు. కనుక జ్ఞాని ఏ ఆనందాన్ని ఆశిస్తాడు చెప్పండి? ఇప్పుడు తనే స్వరూప ఆనందం అయినప్పుడు, తన స్వరూపానందం అన్నిటిలో ప్రతిబింబిస్తున్నప్పుడు దానికోసం పోతాడా? తేషతం మనుష్య గంధర్వాణామానంద శ్రోత్రియస్య చ కామః తస్య. కనుక ఏ ఆనందం అవసరం లేదు జ్ఞానికి. ఎందుకంటే అన్ని ఆనందాలు కూడా స్వరూప ఆనందమైన తన యందే ప్రతిబింబిస్తున్నాయి కనుక. ఉత్తమం సుఖం. అజం అజేన జ్ఞేయేన. అజం అజేన జ్ఞేయేన అంటే దీన్ని జన్మ లేనటువంటి దానిగా, ఈ యొక్క ఇటువంటి స్థితి అకథ్యం సనిర్వాణం సుఖముత్తమం సుఖం స్వస్థం శాంతం. ఇదంతా తురియ ఆత్మ, నా యొక్క లక్షణం ఇదంతా. ఇటువంటి ఆత్మనైన నేను దీన్ని జన్మ లేనటువంటి దాన్నిగా నేను తెలుసుకున్నాను. అజం అజేన జ్ఞేయేన, జగత్తుకి కారణంగా. జ్ఞేయేన అంటే తెలుసుకోవడం. జగత్తుకి కారణంగా నేను తెలుసుకున్నాను. కారణం లాంటి కారణం. ఇవన్నీ కూడా నా నుంచే కదా ఉత్పన్నం అవుతున్నాయి కనుక ఉత్పన్నం అయినట్లుగా. అజం జ్ఞేయేన. అజేన జ్ఞేయేన అంటే ఏ యొక్క బ్రహ్మ తురీయ ఆత్మ ఉన్నదో జన్మలేనటువంటిది, ఈ జన్మలేనటువంటి అజేన ఈ ఆత్మ ద్వారా, జ్ఞేయేన చైతన్య ద్వారా సర్వజ్ఞం. ఇటువంటి ఇప్పుడు తెలుసుకున్నది ఎవరు? నేనే. నన్ను నేనే తెలుసుకున్నాను. చూసారా? నన్ను నేనే తెలుసుకున్నాను. మనస్సు అని ఇన్స్ట్రుమెంట్ పెట్టుకొని తెలుసుకున్నాను. మనస్సు నేను కాదు, మనస్సు ద్వారా తెలుసుకున్నాను. నన్ను నేనే తెలుసుకున్నాను. అద్దంలో ముఖం చూసుకుంటే మిమ్మల్ని మీరు చూసుకున్నారా? ఎవరన్నా చూసారా? నన్ను నేనే చూసుకున్నాను. చెప్పండి ఏమిటది? మిమ్మల్ని మీరే చూసుకున్నారు అద్దంలో అంటే ఏమిటి? మరి ఇప్పుడు
మనస్సు ఎప్పుడైతే ఇంట్రోవర్ట్ అయిపోయిందో అన్ని శుద్ధం అయిపోయి దానికి కడిగి పెట్టేశాం మనసుని. పెట్టిన తర్వాత ఏం చేస్తున్నది? ఆ మనస్సు అనేటటువంటి అద్దంలో నన్ను నేనే చూసుకుంటున్నాను. చూసారా? అజేన జ్ఞేయేన పరిచక్షతే. పరిచక్షతే అంటే ఇది మన సంప్రదాయ గురువర్యులందరూ చెప్పేటటువంటి విషయం. పరిచక్షతే మన సంప్రదాయ గురువర్యులందరూ కూడా ప్రకటించారు ఈ విధంగా, ఇది సత్యం అని. నారాయణం పద్మభువం అక్కడి నుంచి శంకరాచార్య వారి వరకు ఈ సత్యాన్ని చెప్పుకుంటూ వచ్చారు. విన్నవాళ్ళు అదృష్టవంతులు. న కశ్చిజ్జాయతే జీవః సంభవోస్య న విద్యతే ఏతత్తదుత్తమం సత్యం యత్ర కించిన్న జాయతే. ఇప్పుడు మనం చేసే విధులన్నిటికీ కూడా అత్యంతమైనటువంటి ప్రాధాన్యం ఇచ్చామనుకోండి. మా అబ్బాయి పెళ్ళి, అమ్మాయి పెళ్ళి, ఇళ్ళు వాకిళ్ళు విషయాలు ఇవన్నీ అత్యంత ప్రాధాన్యం ఇచ్చామంటే, మన డ్యూటీస్కి అత్యంత ప్రాధాన్యం ఇచ్చామంటే దుఃఖం తప్పదు. అట్లని చెప్పి వాటికి ప్రాధాన్యం అసలు ఇవ్వలేదనుకోండి, అసలు ఇవ్వకపోయినా అంటే నెగ్లెక్ట్ చేసినా కూడా అది కష్టమే. నెగ్లెక్ట్ చేయకూడదు, అత్యంత ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు వాటికి. ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలి. దాన్నే సహజ సమాధి అంటారు. ఇప్పుడు వాటికి మనం ప్రాధాన్యత ఇవ్వకపోతే వాటిని నెగ్లెక్ట్ చేసేస్తాం. మన డ్యూటీని మనం చెయ్యం. వ్యవహారంలో చెయ్యాలి కదా అవన్నీ. అతిగా ఇంపార్టెన్స్ ఇస్తే దుఃఖం వస్తుంది. ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే నెగ్లెక్ట్ చేస్తాం. నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది? మనం ఎదగలేం. కనుక వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వద్దు, నెగ్లెక్ట్ చెయ్యొద్దు. ఏం చేయాలి? అప్పుడు తామరాకు మీద నీటి బొట్టులాగా వెళ్ళాలి. చాలా కష్టం, చాలా కష్టం. అది గొప్పతనం అంటే. అలా చేసుకుంటూ రావాలి. అందుకని ఏం చెప్తున్నారు? ఇప్పుడు పూర్తి చేస్తున్నారు అద్వైత ప్రకరణాన్ని. 4 విషయాలు చెప్పాను. ఏమిటా 4 విషయాలు? ఏది నిజంగా నీకు కనపడేదన్నీ కూడా నిజంగా లేదు. ఈ ప్రపంచం ఉన్నది అనే భావనని తీసివేయాలి ముందు. నువ్వు చూసే ప్రపంచం అంతా కూడా నిజంగా లేదు. అందులో నుంచి ఎగ్జిస్టెన్స్ని, ఆ ఉన్నది ఈ ప్రపంచం అనే భావనను తీసేయి. తర్వాత ఈ ప్రపంచం పుట్టింది, నేను పుట్టాను, ఇదంతా పుట్టింది అనే భావనను కూడా తీసేయి. అది సరి అయినది కాదు. 2. 3 ఈ ప్రపంచం అనుభవానికి ఉన్నది అని మాత్రం అంగీకరించు. ఇది నిజంగా లేనప్పటికీ, ఇది పుట్టనప్పటికీ కూడా అనుభవానికి ఉన్నది. స్వప్నం నిజంగా ఉన్నదా? నిజంగా పుట్టిందా? అది అనుభవానికి ఉన్నదా లేదా? అంతే. ఇది కూడా అంతే. ఈ ప్రపంచం కూడా అంతే. అనుభవానికి ఉన్నదని అంగీకరించు. 4 ఏం చెప్పాం? ఈ అనుభవానికి ఉన్నటువంటి ఈ ప్రపంచం సత్యం కాదు అని నిర్ణయించుకో, నిర్ధారణ చెయ్యి అన్నారు. ఈ 4 విషయాలు. నా కంచిత్ జీవ జాయతే, జీవుడనేవాడు పుట్టలేదు నిజంగా. దీన్నే అజాతివాద అంటారు. జీవుడనేవాడు నిజంగా పుట్టలేదు. సంభవ న అస్య విద్యతే, ఆ జీవుడికి సంభవ పుట్టడానికి కారణమే లేదు. అసలు ఏది కారణం ఉంటే కదా రావడానికి. ఉన్నది ఒక్కటే సత్యమైన వస్తువు, అది తురీయ ఆత్మ బ్రహ్మం. 2వది నిజంగా లేదు. అప్పుడు ఏది పుడుతుంది? ఎలా పుడుతుంది? నిజమైన వస్తువు లేనప్పుడు ఎలా పుడుతుంది? అసలు ఉన్నది ఒక్కటే సత్యమైన వస్తువు బ్రహ్మ, దానికి జన్మ లేదు. ఇప్పుడు ఎవరండి పుట్టింది చెప్పండి మీరే? 2వ వస్తువా సత్యం కాదు. ఇప్పుడు మెలకు నిద్రపోతున్నాడు, కలగన్నాడు, కలలో చూసినవన్నీ నిజంగా పుట్టలేదు. నిజంగా పుట్టలేదు. పుట్టడానికి వేరే వాడు లేరు కదా. అసలు
వాటిలో నుంచే కనపడినయ్యే కానీ నిజంగా ఉన్నవాడు ఒక్కడే, వేకరొక్కడే ఉన్నాడు కానీ నిజంగా ఏది పుట్టలేదు. అదేవిధంగా ఇక్కడక్కడ బ్రహ్మ నుంచి నిజంగా ఏది పుట్టలేదు. చాలా హై స్టాండర్డ్ టీచింగ్ ఇది. ఇది అర్థం కావడానికి తల్లకిందులు తపస్సు చేయాలి. అట్లని చెప్పి శీర్షాసనం వేయకండి పోయి. తల్లకిందులు తపస్సు చేయడం అంటే ఏమిటి? అతి శ్రమ, మనస్సుని మథనం చేయాలి బాగా. శాస్త్రమే, శాస్త్రం వింటూ 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 ఉండాలి, అదే పనిలో ఉండాలి. ఏతత్ ఉత్తమం సత్యం, ఇదే పరమ సత్యం. అన్ని సత్యాల్లో కంటే కూడా ఇదే పరమ సత్యం. అర్థం చేసుకుంటే చేసుకో, లేకపోతే నీ ఇష్టం. ఈ ప్రాతిభాసిక సత్యం కంటే ఇదే పరమ సత్యం, వ్యావహారిక సత్యం కంటే ఇదే సత్యం. కళ కంటే వ్యావహారికమైనటువంటి సత్యమా కాదా? కళలో చూసిన దానికంటే ఇప్పుడు మీరు చూసేది సత్యమా కాదా? సత్యం. దీనికంటే సత్యం తురియ ఆత్మనైన నేను. నేను అన్నప్పుడు ఏ నేను? శరీరం మనసు బుద్ధి కానటువంటి తురియ ఆత్మని నేను, సత్యం, పరమ సత్యం. అప్పుడు శరీరం మనస్సు బుద్ధి ఏమవుతాయి? అసత్యం. కనుక ఉత్తమం సత్యం. మీకు ఉత్తమం సత్యం కావాలా, సగం సత్యం కావాలా? సత్యంగా కనపడే సత్యం కావాలా? కనుక ఉత్తమ సత్యాన్ని పట్టుకుంటే మంచిది. ఎప్పుడైనా సరే పట్టుకోవాలా. అదే నేను. ఎందుకు పట్టుకోవడం? ఓకే, ప్రాతిభాసిక సత్యం కంటే వ్యావహారిక సత్యం ఉత్తమం, వ్యావహారిక సత్యం కంటే కూడా పారమార్థిక సత్యం ఉత్తమం. ఎవరు ఆ పారమార్థిక సత్యం? ఏమండి మాకు ఆ పారమార్థిక సత్యం తెలుస్తుందంటారా? అంటే నువ్వు వ్యావహారిక సత్యానికి సత్యత్వం ఇవ్వబట్టే నీకు ఈ క్వశ్చన్ వస్తున్నది. వ్యావహారిక సత్యం నిజం కాదని తెలిసినప్పుడు నువ్వే పారమార్థిక తత్వం అసి, నువ్వే అయ్యున్నావు ఆ పారమార్థిక సత్యం. కానీ ఏ భ్రమలో ఉన్నాం చూడండి. పరుసులో 1,00,00,000 రూపాయలు ఉన్నాయి, పరుసు ఉన్నదనే తెలియలే, బిచ్చగాళ్ళగా అడుక్కుంటున్నాడు. అది ఇప్పుడు మనం చేసే పని. తురియ ఆత్మనై ఉండి నేను చెప్తున్నా కూడా శాస్త్రం అర్థం చేసుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఏమండి మీరు చెప్పే చాలా బాగుందండి అనేవాడు ఎవరో తెలుసా? తురియ ఆత్మ. ఇంకేం చెప్పాలి? గురువు గారికి ఎట్లా ఉంటుంది చెప్పు. అరే నువ్వు గురు ఆత్మస్వరూపాన్ని తత్ త్వం అసి నిజంగానంటారండి అన్నాడు. ఎత్ర కించిత్ న జాయతే, అసలు కొంచెం కూడా లేదు పుట్టడానికి. కళలో ఎన్ని పుట్టినాయండి? కొంచెం పుట్టిందండి అంటారా? కొంచెం కూడా పుట్టలేదు నిజంగా. ఇది అంతేనా నాయన? ఇది కళ అని ఎప్పుడు తెలుస్తుంది? జ్ఞానం వచ్చినప్పుడు. జ్ఞానం ఎప్పుడు వస్తుంది? ప్రతి క్షణం శాస్త్ర చింతన చేస్తేనే వస్తుంది, కానీ లేకపోతే రాదు. అందుకని అద్వైతం బ్రహ్మ ఏవ అస్తి. అద్వైతం బ్రహ్మ మాత్రమే ఉన్నది. ఆ అద్వైతం బ్రహ్మ ఎవరు? నేను. తురియాత్మ ఎవరు? నేను. ఆ తురియాత్మ నేను అన్నప్పుడు ఈ నేను అని చెప్పడానికి ఈ యొక్క శరీరం మనసు బుద్ధిని ఉపయోగిస్తున్నాను, అంతేకాని ఆ తురియ ఆత్మకి రూపం లేదు, ఆకారం లేదు. అది దాన్ని తెలుసుకోవాలంటే, తాను తెలుసుకోవాలంటే ఈ యొక్క పరికరాన్ని ఉపయోగించాలి. మనం ఏం చేస్తున్నామంటే తురియ ఆత్మ నేనని చెప్పడానికి బదులు అది మర్చిపోయి ఈ పరికరాన్ని పట్టుకున్నాం. ఈ పరికరానికి సంబంధించిన పరికరాలు పట్టుకొని అది సత్యం అనుకొని గురువు గారు కంఠశోష వచ్చేటట్టు చెప్పినా కూడా పాపం స్వామిని. నేను పాపం ఎందుకు? ఏదో పాపం అంటే ఏంటి? మా అజ్ఞానం సాలిడ్ అండి అనేగా అర్థం. గురువుగారిని పాపం అన్నామంటే ఏమిటి అర్థం? పాపం ఆవిడకి ఏం తెలుసు మన కష్టాలని అంటే ఏమిటి అర్థం? అంటే నా అజ్ఞానం సాలిడ్ అండి, మీరు అంత తేలిగ్గా చెప్తే పోయేది కాదు, నేను అనుకున్నదే నిజం అన్నట్టు అయిపోయి గురువు గారు చూసి పాపం ఓకే ఆల్ ద బెస్ట్ నెక్స్ట్ బర్త్ అంటారు. అట్లా అనిపించరు మీరు, నాకు తెలుసు. యు ఆర్ ఆల్ గుడ్ స్టూడెంట్స్. అద్వైతం ప్రకరణం ఏమిటి అర్థం? ఉన్నది అద్వైతమే, రెండు లేవు, ఒక్కటే ఉన్నది. ఎవరది? శాంతం శివం అద్వైతం. చతుర్థం తురియాత్మ ఎవరు? నేను, నా నిజస్వరూపం.
కనుక నేను శరీరాన్ని కాదు, మనస్సుని కాదు, బుద్ధిని కాదు, అవి నా పరికరాలు. పరికరాలు నేను ఎట్లా అవుతాను? ఎందుకు ఇంత తీవ్రంగా నేను ఈ పరికరాలను పట్టుకొని కూర్చున్నాను అంటే శాస్త్రం చదవకపోవడం వల్ల, చదవవలసిన విధంగా చదవకపోవడం వల్ల, శ్రద్ధ లేకపోవడం వల్ల. కనుక నీకు దుఃఖం కావాలి అంటే అటు వెళ్ళు, లేదు శాంతమే కావాలి అంటే తురియ ఆత్మని గ్రహించు, నీవుగా గ్రహించు, తెలుసుకో. అందుకని అలాత శాంతి ప్రకరణంలోకి వెళతాం. దీనికి సమ్మరి అయిన తర్వాత, సారాంశం చెప్పిన తర్వాత వచ్చే వారం 4వ ప్రకరణంలోకి వెళతాం. దీంతో అద్వైత ప్రకరణం అయిపోయింది. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.